దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుము. అలాగే యాకోబు ఇంటివారు తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. యాకోబును తన జనులందరును కనానులో బేతేలునకు వచ్చిరి. అక్కడ బలిపీఠమును కట్టి, ప్రభువు, దయచూపండి, ఈ బలిని స్వీకరించండి. నేను నా సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడిక్కడ నాకు ప్రత్యక్షమాయను గనుక ఇక్కడ బలిపీఠమును కట్టిన చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టుచున్నాను అని పేరు పెట్టెను. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతిపెట్టబడెను. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు అతని నాశీర్వదించెను. ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. ఆయన తనతో మాటలాడిన చోట యాకోబు ఒక రాతి స్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి నూనెయు దానిమీద పోసెను. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవవేదనతో ప్రయాసపడెను. తరువాత ఆమె మృతి పొందెను. రాహేలు సమాధికి ఈ స్తంభం ఏర్పాటు చేస్తున్నాము. ఆమె గుర్తు. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను.